మించిన దయ్యాలు ఎవరుంటారు చెప్పండి తిగరు. ఇక్కడేమైనా దెయ్యాల పోటీ జరుగుతోందా? అందరూ పోటీ పడి దెయ్యాలు తిరగడానికి. అయ్యో, అది అసలే మన మీద కోపంగా ఉంది. దాని పిల్లల్ని చంపడానికి మనం ఇక్కడికి వచ్చామని తెలిసిందనుకో, మన ముగ్గురిని వేపుకొని తినేస్తుంది. మిమ్మల్ని వేపదిలేండి. ఎందుకని వేపదే? మీరు కడాయిలో పట్టరు కదా. అయ్యో, చంపుతానే నిన్ను. ముందు మనం ఇక్కడి నుంచి పారిపోయే దారేదో ఆలోచించండి. మీరింత పిరికి వాళ్ళని అనుకోలేదు అత్తయ్య గారు. అయినా మధుమతి నిజంగా వచ్చినట్టు మీరు ఊహించినట్టున్నారు అత్తయ్య గారు. ఊహ కాదే, నిజంగానే వచ్చింది. నేను నా కళ్ళారా చూశాను. అయితే వెళ్ళి ఇంటి బయట చెప్పులు చూసొద్దాం పదండి. ఇంటి బయట చెప్పులా? ఎందుకే? దెయ్యానికి కాళ్ళు ఎక్కడుంటాయి? వెనకే కదా. అవును, వెనకే ఉంటాయి. అప్పుడు దాని చెప్పులు కూడా వెనకే ఉంటాయి కదా. అంటే అక్కడ వెనక తిరుగున్న చెప్పులు చూసి మధుమతి వచ్చిందని కనిపెడతారా? నీ తెలివి తగలయ్యా. దయ్యాలు చెప్పులేసుకుంటాయని ఎవరు చెప్పారా? ఎవరు చెప్పడం ఎందుకు, కళ్ళారా చూసాం కదా అత్తయ్య గారు. అవునా? ఎక్కడా? ఇప్పుడే ఇక్కడే. ఇక్కడ ఏదే? మీరే. నేను చెప్పలేసుకోలేదు కదే. వేసుకోకపోయినా దెయ్యంలా ఉన్నారు. కామెడీ లాపి పారిపోయే ప్లాన్ ఇది చెప్పండి, లేదంటే తన చేతిలో చేస్తాం. సరే, మేం కూడా గదిలోకి వెళ్ళి చూస్తాం. అక్కడ మధుమతి కనిపించిందనుకో పారిపోదాం. లేదనుకోండి కుక్కని కొట్టినట్టు కొడతాం. ఎవరినే? మధుమతినా? మిమ్మల్ని. అదుంటే నేను మిమ్మల్ని కొడతానే, కుక్కల్ని కొట్టినట్టుగా. పదండి. సరే సరే రండి రండి. ఇదేంటే వీళ్ళున్నారు? ఇందాక కూడా వీళ్ళే ఉండుంటారు. అద్దంలో మీ మొహం చేసుకొని మధుమతి వచ్చిందని అనుకుని ఉంటారు. లేదే, నేను నిజంగానే ఇక్కడ చూసాను. చూస్తే మాకు కూడా కనిపించాలి కదా. అందరికీ కనిపించడానికి అదేమైనా చందమామ? దయ్యం కాదు, మీ భ్రమ. అందుకే చిన్నపిల్లల్ని చూసి దెయ్యం అనుకుంటున్నారు. కావాలంటే నిరూపిస్తాను చూడండి. ఏయ్ గీతా, శ్వేత, మీరిక్కడ ఎంతసేపు నుంచి ఉన్నారే? మీరు చంద్రముఖి గదిలో పడిపోయిందని చెప్పిన కాడ నుంచి గీన్నే ఉన్నాం. అదిగో విన్నారా? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట. ఎందుకు అడుగుతున్నారండి? ఏమీ లేదు, అలా గాడిదల్ల గెంతితే పరుపు పాడైపోతుంది. మీరు దిగండి, మీరు పదండి. అలాగే. ఏ కారణం లేకుండా అలా అడగరే. అంటే ఏదో ఉంది, వెళ్ళి అక్కకు చెప్దాం పదా. ఇప్పటికైనా నమ్ముతారా మీరు చూసింది మధుమతిని కాదని? ఏమో, మీరంతా చెప్తున్నారు గాని నాకు మాత్రం వచ్చిందనే అనిపిస్తోంది. ఇప్పుడేమంటారు? ఉందామా వెళ్ళిపోదామా చెప్పండి. వెళ్ళిపోదామే. బతుకుంటే బలిసాగైనా తిని బతకొచ్చే. చాలేండి, ఆ గీతా శ్వేతల్లో ఒకరిని చంపకపోతే మనకు ఆస్తి ఎలా వస్తుంది? అంటే ఇది చంద్రముఖి కదా? మీరు మా అత్తయ్య గారిని చెప్పడానికి సిగ్గేస్తుంది మాకు. ఆవిడ మా నాన్నమ్మ. శ్వేత గీతల్ని చంపడానికి పూలో మజాదేవిలాగా ఈ పని మనిషి చంద్రముఖిలాగొచ్చావా? డబ్బాస పెట్టి ఇంట్లో ఇరికించావా? చెప్తా మీ పని. వెళ్ళిపోదామే. మేము రాము, కావాలంటే మీరు వెళ్ళండి. నాకు కూడా వెళ్ళాలని లేదే, కాకపోతే అమ్మ అదిమతి. నువ్వు మనిషివా అనసూయవా? నీకంతగా భయం అయితే మా వెనకాల నుంచో. ఆ గీతా శ్వేతల సంగతి మేం చూసుకుంటాం. మీరా?
నేను బాహుబలిలో శివగామి లాంటి దాన్ని. నువ్వు ఒకప్పుడు శివగామే, ఇప్పుడు శవగామి. శవగామే అంటే చచ్చిన శవానివి అని అర్థం. ఏయ్ చాలే చాలే, ఆ పిల్లల్ని చంపబోతున్నారని మధుమతికి తెలిసిందో మీ ఇద్దరిని పీకప్ పిసికి పానీపూరిలో పెట్టి తినేస్తుంది. అంత లేదు, మనమేమైనా మధుమతికి చెప్పి రిబ్బన్ కట్ చేయించి మరీ మర్డర్ చేస్తామా? ఆ దయ్యం వచ్చినప్పుడు గీతా శ్వేతల్ని కూడా దయ్యాలాగా మార్చి వాళ్ళ అమ్మతో తోడుగా పంపిద్దాం. మమ్మల్ని చంపుతారా? మిమ్మల్ని ఆవేశపడితే వాళ్ళ ప్లాన్ ఏంటో మనకి తెలీదు. సైలెంట్ గా ఉండు. అవును, మిమ్మల్ని ఎంత ప్లాన్గా చంపాలనుకుంటున్నారు అంతే ప్లాన్గా మనం తప్పించుకోవాలి. ఏ దయ్యం వంకతో అంతం చేయాలనుకున్నారు అదే దయ్యం అకౌంట్లో వాళ్ళ లెక్క సెటిల్ చేయాలి. సరే సరే, నా అనుభవం కొద్దీ చెప్పాను, మీరు వినేటట్టు లేరు. మీ చావు మీరు చావండి, నేను మాత్రం ఈ మర్డర్లో ఇన్వాల్వ్ కాను. అలాగే. అవును, ఇంతకీ మీ ప్లాన్ ఏంటే? వేడి నీళ్లు. అయ్యయ్యా నాకొద్దే, ఇందాక స్నానం చేశాను. వేడి నీళ్ళంటే మీ స్నానానికి కాదు. మరి మనం కిచెన్ లోకి వెళ్తాం, మ్యాజిక్ తో స్టవ్ వెలిగిస్తాం. అయ్యో నీ బొందే, మ్యాచ్ బాక్స్ ఉండగా నీ మ్యాజిక్ తో వెలిగించడం ఏంటే? అయ్యో చెప్పేది సరిగా వినండి. అయ్యో సరే చెప్ప. మ్యాజిక్ తో స్టవ్ వెలిగించి దెయ్యం వెలిగించిందని అబద్ధం చెప్దాం. ఆ తర్వాత వేడి నీళ్లు కాచి అందులో చెయ్యి పెడదాం. ఇది వాళ్ళని చంపడానికి ప్లాన్ చేసినట్టు లేదే, నా చెయ్యి కాల్చడానికి ప్లాన్ చేసినట్టుంది. మూసుకొని సైలెంట్ గా విను, లేదంటే వేడి నీళ్ళలో పెట్టేది నీ చెయ్యి కాదు, మళ్ళా చెయ్యి. భయపడకండి, మన మేకప్ వల్ల వేడి నీళ్ళలో చేయి పెట్టినా కాలదు, ముఖం మీద పోసినా కాలదు. దాంతో దెయ్యం ఉందని వాళ్ళు నమ్ముతారు. ఆ తరువాత అదే వేడి నీళ్లు వాళ్ళ మొహం మీద పోసేస్తాం. ఒళ్ళంతా కాలి గిలగిలా కొట్టుకొని డాన్స్ చేస్తారు. గిలగిలా కొట్టుకొని చస్తారు కదే, కాలి డాన్స్ చేయడం ఏంటే? బా అలా కొట్టుకోవడం డాన్స్ అనుకుంటుందిలేండి. ప్లాన్ ఫుల్ గా అర్థమైంది. ఇక వేణీళ్ళతో మర్డర్ ప్లాన్ చేద్దాం. Follow me. చూసారుగా, ఆ అనసూయ మిమ్మల్ని చంపడానికి ఎంత ఘోరమైన ప్లాన్ వేసిందో. దాని తల్లి, అదే వేణీళ్ళు దాని మొహం మీద ఓ సంపుతా. వాళ్ళు మా ప్రాణాలు తీయక ముందే మేమే వాళ్ళంతా చూడాలి. ఓ దేవుడా, మాకు సహాయం చేయి, దుర్మార్గుల ఆట కట్టించు. నీకేం కాదమ్మా, నీ అమ్మ వచ్చేసింది. ఆ పిసినారి అనసూయ వరదం పడుతుంది. హే అనసూయ, నీ టైం అయిపోయింది. ఆవేశపడకండి, మోసాన్ని మోసంతోనే జయించాలి. ఎలా అక్క? వాళ్ళ బదులు మనం మ్యాజిక్ చేస్తాం. వాళ్ళు మనల్ని ఎలా భయపెట్టాలనుకుంటున్నారు, మనమే వాళ్ళని అలా భయపెడదాం. భయంతో గుండాకి చచ్చేలా చేద్దాం. నిజమా అక్క? నీకు మ్యాజిక్ వచ్చా? ఎప్పుడో ఒకసారి నేర్చుకున్నాను. మీకోసం, మిమ్మల్ని కాపాడడం కోసం ప్రయత్నిస్తాను. అంటే వేణీల్లో చేతులు పెట్టినా నీ చేతులు కాలవా? కాల్తాయి, కానీ వాళ్ళని భయపెట్టడానికి, మిమ్మల్ని కాపాడడానికి వేరే దారి లేదు. అవును, కాలేదు. మీరు వెళ్ళండి, నేను ఏర్పాట్లు చూస్తాను. దేవుడా, నన్ను నమ్మి నీ పిల్లల కోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఈ ప్రమాదంలో నేను చచ్చినా వాళ్ళని మాత్రం కాపాడు.
యుద్ధం మొదలైంది. రండి రండి, అదిగో ఆ గీతా శ్వేతలు ఇక్కడే ఉన్నారు. రండి వెళ్దాం. అలాగే పదండి. అమ్మ గీతా శ్వేత ఇక్కడే ఉన్నారా? లేదు, శ్మశానంలో ఉన్నాం. ఇవి మా శవాలు. మీరు చచ్చిపోయి వస్తే దయ్యాల్లా కలిసి తిరగచ్చు. ఏయ్ పిట్ట కొంచెం రెట్ట ఘనమని వయసుకు మించిన వెటకారం ఉంది నీలో. ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి. ఈ ఇంట్లో దెయ్యం ఉందంటమ్మా. చల్లని తల్లి, కొత్తగా చెప్తావేందే? దయ్యాలున్నాయి కాబట్టే కదా ఆ పూల మజాదేవి 20 లక్షలు ఇస్తానంది. అవును కదా, కాకపోతే ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడ ఉంటాయిలే అనుకున్నాను. ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉందంటమ్మా. మన లతా శిరీషలు దెయ్యాలు చూసారట. ఓ అలాగా. మీ కోడలు ఒక దయ్యాన్ని చూస్తే ఆ దయ్యం ఇంకో 2 దయ్యాలను చూసిందనుకుంటా. జోకు. నువ్వు నమ్మమని నాకు తెలుసు. కావాలంటే మాతో రండి, దయ్యాన్ని చూపిస్తాము. నిజంగా చూపిస్తారా అండి? అరే దయ్యాన్ని చూసి భయపడకపోతే ఖచ్చితంగా చూపిస్తారు. ఏంటి ఇది? ఎందుకు అవుతుంది? వాళ్ళు భయపడడం కాదు, మీరే భయపడకుండా చూసుకోండి. మేమా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ ఇది. మేం తొడగొడితే దయ్యం తల దించుకుని పారిపోవాలి. నిజమా? మిమ్మల్ని చూస్తే దయ్యాలు భయపడతాయి. సుమీనా, ఈ గొంతెక్కడో విన్నట్టుందే. మరేమనుకున్నావు? ఆ దెయ్యానికి భయం వేస్తే నా ఫోటో తల కింద పెట్టుకుంటుంది. నిజమే. ఇందాక గదిలో చూసా. ధైర్యం. అంటే నేను భయపడ్డం ఇది చూసేసిందా? పాపం ఏవేవో ప్లాన్లు వేసుకున్నారుగా. తీసుకెళ్ళండి. ప్లాన్ ఏంటిది? తేడాగా మాట్లాడుతోంది. దయ్యాన్ని నువ్వు నిజంగా చూపిస్తావా? అది వచ్చిందంటే స్టవ్ దానంతట అదే వెలుగుతుంది. మరిగే నీళ్లలో చేయి పెట్టినా నొప్పే తెలీదు. నిజమా? అయితే దయ్యాన్ని మేము చూడాలి. పదండి. పదండి. రా. అసలే మ్యాజిక్. అసలైన మ్యాజిక్ నేను చూపిస్తాను. మాతో నువ్వు రాలేదు కదా, లోపలికి వెళ్ళి వచ్చావు. ఇక్కడ డోర్ కూడా లేదే. మ్యాజిక్. ప్లీజ్ అలా నవ్వకే. నువ్వు జడ వేసుకుంటేనే చూడటానికి భయం వేస్తుంది.
ఇంకా జుట్టు ముందుకేసుకొని బ్యాక్గ్రౌండ్ లో బాతుగుడ్లు పెట్టుకొని అలా ఏని దెయ్యాల నవ్వుతుంటే నా గుండె కాదు చూసే వాళ్ళ గుండెలన్నీ ఆగిపోయేటట్టున్నాయి. దయచేసి అలా నవ్వకే. నన్ను కొడితే దెబ్బ దానికి తగిలిందేంటి? మూసి నీ నవ్వు తగలయ్యా, పళ్ళుడి కింద పడేలా ఉన్నాయి. కాస్త ఆపవే. అలా కొట్టేవేంటి? పిలుస్తుంది వెళ్ళవే. నిన్ను కొట్టాను, దెబ్బ దానికి తగిలింది, అవునా? అవును. ఇప్పుడు దాన్ని కొట్టా, నిన్ను కొట్టినట్టేనా? నన్నే కొట్టినట్టు. మరి ఇందాక ఎవరిని కొట్టినట్టు? నన్ను కొట్టినట్టు. మరి ఇదెందుకు అడుగుతుంది? బుద్ధి లేక. టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని కానివ్వండి. అలాగే. అబ్బా సూపరే, భలే వెలిగించావే. నీ మ్యాజిక్ సూపరే. మ్యాజిక్ కొన బొంద. స్టవ్ నేను వెలిగించలేదు అత్తయ్య గారు. స్టవ్ నువ్వు వెలిగించలేదా? మరెవరు వెలిగించారే? దయ్యం 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 వెలిగించింది. భయపడకండి, అది డ్రామాలు ఆడుతోంది. దాన్ని ఎలా భయపడతానో చూడండి. ఎలా భయపెడతావు? చెయ్యి కలిపోతాను, తీయవే, తీయి. అయ్యో, ఇలాగేనా? ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? మ్యాజిక్. అలా అలా కాలితే నొప్పి లేదా? చెయ్యే కాదు, నా ఒంట్లో ఎక్కడా నొప్పుండదు. కావాలంటే మీరే చూడండి. ఇది మ్యాజిక్ కాదే, దయ్యం. దానికి దయ్యం పట్టిందే. ఆపు, నేను దయ్యాన్ని, మధుమతినే. అంత తేలిక ఎలా వదులుతానే? అత్తయ్య గారండి, వస్తున్నానండి. మీ భరతం పట్టడానికే నేను కూడా వస్తున్నానండి.